ఇప్పుడు హిజ్బుల్ ముజాహిదీన్ తోటి డైరెక్ట్ లింక్ ఉన్న ఈ ముస్లిం సెంటర్ ఆఫ్ గ్రేటర్ ప్రిన్స్టన్ ఇది ఎస్టాబ్లిష్ అవుతుంది. డిజిన్ఫో ల్యాబ్ కంప్లీట్గా ఎస్టాబ్లిష్ చేస్తూ ఆ వివరాలన్నీ కూడా ఇచ్చింది. కరెక్ట్ అండి. ఇది ఇప్పుడు ఈ దేశంలో నేను కంటెస్ట్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీగా. రాహుల్ గాంధీకి ఆ మాత్రం విశ్వాసం ఉండి నేను పరాయి దేశం వెళ్ళి నేను అది కూడా మన శత్రు దేశం దగ్గర నుంచి నిధులు తెప్పించుకునే వ్యవహారం వాటితోటి అసోసియేట్ అయిన టెర్రర్ గ్రూప్స్, ఇట్స్ నాట్ ఇస్లామిక్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రం కాదు అవి, కరెక్ట్ టెర్రర్ అసోసియేట్ అయిన ఇస్లామిక్ ఇన్స్టిట్యూషన్స్. ఇస్లాం నుంచి ఎవరైనా ఫండింగ్ ఇస్తే అది వేరే విషయం, ఎవరైనా ఆయన మీద అభిమానంతోటి. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి ఫండింగ్ తీసుకోవాల్సిన దుస్థితి ఈరోజు కాంగ్రెస్కి ఏర్పడిన తర్వాత ఈ దేశ ప్రజలు కాంగ్రెస్ని ఎందుకు నమ్మాలి చెప్పండి? నమ్మకూడదండి. మీరు నన్ను అడిగితే యాజ్ అ నేషనలిస్ట్ నమ్మకూడదు అంటాను. కానీ నేను నమ్మకూడదు అనగానే ఏమవుతుంది, ఫార్ లెఫ్ట్ ఆర్గనైజేషన్ ఏమంటారు, వీడు బీజేపీ వాడు, వీడు ప్రో బీజేపీ, అందుకే వీడు డెమోక్రసీకి అగేన్స్ట్ ఉన్నాడు. సో అదొక క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. కొన్ని కరెక్ట్ అయ్యుండొచ్చు, కొన్ని తప్పు అయ్యుండొచ్చు. కానీ ఎవరైనా ఇట్లా క్వశ్చన్ చేయగానే నువ్వు ప్రో బీజేపీ, నువ్వు డెమోక్రసీకి అగేన్స్ట్ అని ఒక క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. అలా ఫార్ రైట్ వాళ్ళు కూడా చేస్తున్నారు. అంటే బీజేపీ వాళ్ళు చేయట్లేదని వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎవరైనా బీజేపీని క్రిటిసైజ్ చేస్తే వాడు యాంటీ ఇండియా అన్నట్టు పిక్చరైజ్ చేయడం కూడా జరుగుతుంది. సో దిస్ ఈజ్ వన్ క్యాంపెయిన్ విచ్ ఇస్ రన్నింగ్. బ్లాక్ అండ్ వైట్ పాలిటిక్స్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ అండి. ఆయన ఎప్పుడో చాణక్యుడు కూడా అదే అన్నాడు, తప్పు కరెక్ట్ అనేది రాజకీయంలో ఉండదు. రాజకీయంలో ఆ రోజుకి ఏది అవసరమో కరెక్ట్, ఆ రోజుకి ఏది అవసరమో అదే కరెక్ట్. సో ఇట్ ఆల్ ఎగ్జిస్ట్ ఇన్ షేడ్ ఆఫ్ గ్రే అండి. కొంచెం తప్పు కొంచెం రైట్ మిక్స్ చేసుకుని ముందరికి వెళ్తూ ఉండాలి. రాజు అనేవాడు రాజ్యం పరిపాలించే వరకే వాడి ఇంపార్టెన్స్ ఉంటుంది. దాని తర్వాత దిగిపోయాక వాడి ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. రెండో రాజు ఎవడైతే రాజు అయితే వస్తాడో వాడికి ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది. సో లైక్ నేను ముందర చెప్పినట్టు ఇట్స్ ఆల్ ఎ బ్యాటిల్ ఆఫ్ రెలవెన్స్ అండి. రెలవెంట్ ఉండాలి అంటే పవర్ కావాలి, పవర్ కావాలంటే ఓట్లు కావాలి, ఓట్లు కావాలంటే పార్లమెంట్లో సీట్లు కావాలి. పార్లమెంట్లో సీట్లు 42 నుంచి 280 దాకా 275 దాకా వెళ్ళాలంటే కాంగ్రెస్కి తెలిసింది ఏంటంటే నీతి నిజాయితీకి పట్టుకుంటే అట్లా వెళ్ళలేరు వాళ్ళు డివైడ్ అండ్ రూల్ చేయాలి, ఓటుని విరగొట్టాలి, పోలరైజ్ చేయాలి. అన్నిటికన్నా పెద్ద షాక్ వాళ్ళకి తగిలింది ఏంటి అంటే 2 షాక్స్ రీసెంట్ హిస్టరీలో వాళ్ళకి తగిలినవి ఏంటంటే గుజరాత్లో అట్లాంటి విజయం దొరుకుతుందని ఎప్పుడు అనుకోలేదు వాళ్ళు. గుజరాత్ రైట్స్ తర్వాత గుజరాత్లో అట్లాంటి విజయం బీజేపీకి దొరుకుతుందని ఎప్పుడు అనుకోలేదు వాళ్ళు. అదొక దెబ్బ తగిలింది. రెండో దెబ్బ ఏం తగిలింది అంటే మహారాష్ట్రలో 40 సీట్లు పట్టుకుని కూర్చున్నామని అనుకున్నారు ఉద్ధవ్ ఠాక్రేని. కానీ ఉద్ధవ్ ఠాక్రే ఈజ్ నాట్ ఎ పీపుల్స్ లీడర్ అని వాళ్ళు అనుకోలేదు. ఉద్ధవ్ ఠాక్రే సోషల్ లీడర్స్ని గ్రాస్ రూట్ లీడర్స్ని తొక్కివేసి పైకి వచ్చాడు. ఠాక్రే పేరు మీద పైకి వచ్చాడు అంతే. అంతకన్నా ఏం లేదు. అతనిలో క్యాబిలిటీస్ అంటూ పెద్ద ఏం లేదు. బాల్ ఠాక్రే కొడుకన్న ఒకటే ఒక క్యాబిలిటీ మాత్రమే ఉంది ఆయనలో, అంతకన్నా ఏం లేదు. సో కోవిడ్లో కూడా ఆయన బయటికి రాలేదనే నిజం అందరికీ తెలుసు. ఈ ఏకనాథ్ షిండే లాంటి వాళ్ళని తొక్కి బయటికి వచ్చారు. సో అదొక షాక్ వాళ్ళకి తగిలిందండి. ఈ 2 షాక్స్తో ఏంటంటే ఏమైపోతుందంటే గుజరాత్లో 23 సీట్లు 27 సీట్లు ఉన్నాయి, మహారాష్ట్రలో 40 సీట్లు, 67 సీట్లు కాంగ్రెస్కి పవర్ ఉన్న చోట వాళ్ళు పోగొట్టుకున్నారు, కోల్పోయారు. వాళ్ళకి తెలిసిన నిజం ఏంటంటే యూపీలో ఎవరికి వచ్చినా ఓటు కాంగ్రెస్కి రాదని తెలుసు. యూపీలో 80 సీట్లు, యూపీ ఉత్తరాఖండ్ పట్టుకుంటే 72 + 8 70 + 10 80 సీట్లు. సో 145 సీట్లు ఇక్కడ వెళ్ళిపోయాయండి వాళ్ళకి. సో ఎఫెక్టివ్లీ వాళ్ళకి పార్లమెంట్లో 542 సీట్లలో 390 సీట్లు ఉన్నాయి వాళ్ళు పోటీ చేసేవి. ఆ 390 సీట్లలో కూడా ఇంకా మనం రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్స్ మనం మాట్లాడుకోలేదు. వెస్ట్ బెంగాల్లో 40 సీట్లు, అస్సాంలో 22 సీట్లు, వీటి గురించి మాట్లాడుకోలేదు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఉన్నప్పుడే వాళ్ళు 20 సీట్లు తీసుకున్నారు లాస్ట్ టైం. ఈసారి పెరుగుతాయని పొలిటికల్ అనాలిసిస్. సో కాంగ్రెస్ ఏం చూస్తుందంటే ఎక్కడెక్కడ వాళ్ళ ఓటు బ్యాంక్ విరగొట్టాలో అక్కడక్కడ విరగొట్టాలి. ఎలా విరగొట్టాలి? నీతి నిజాయితీగా వెళ్తే వెళ్ళలేము. ఎందుకంటే మోడీ పవర్ అట్లా ఉంది, మోడీ వేవ్ అట్లా ఉంది, మోడీ ఇమేజ్ అట్లా ఉంది. సో మోడీని ఇమేజ్ని డెంట్ చేయాలి అంటే యాంటీ మోడీ గ్రూప్స్ని తీసుకురావాలి. యాంటీ మోడీ వాళ్ళకి ఏం దొరుకుతుంది? ఒకటి విషయం దొరుకుతుంది యాంటీ మోడీ. ఆయన కరప్షన్లో పేరు వచ్చిందా? కరప్షన్లో పేరు రాలేదు. ఏమైనా స్కామ్లో పేరు వచ్చిందా? స్కామ్లో ఆయన పేరు రాలేదు. మేజర్ బీజేపీ లీడర్స్ పేర్లు రావట్లేదు. సో వాళ్ళు స్కామ్ కరప్షన్ తీయలేకపోతున్నారు. రఫేల్ అన్నారు, రఫేల్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇంకోటి అన్నారు, అది కూడా దానిలో ఏమీ వాల్యూ లేదని తెలిసిపోయింది. సో ఈ దేనిలో తీసుకోవాలి? ఒకటి వాళ్ళు గుజరాత్ రైట్స్ అని మొత్తుకుంటున్నారు. అది కూడా ఆయన పవర్లో లేనప్పుడు ఎస్ఐటీ వేసి ఎస్ఐటీ కోర్టు ఆయన తప్పేం లేదు అని రూల్ చేసింది. ఆయన కూడా గుజరాత్ రైట్స్ అని పట్టుకుంటున్నారు. సో మీరు లింక్ బ్యాక్ చేసి చూసారంటే ఆయన రాహుల్ గాంధీ వెళ్ళి యూకేలో, మీరు ఆల్రెడీ పాయింట్అవుట్ చేశారు, యూకేలో బ్రిటిష్ వాళ్ళు యూఎస్ వాళ్ళు వచ్చి ఇంటర్ఫియర్ చేసి హెల్ప్ చేయాలి అన్నాడు. మీరు అది చూస్తే దాని తర్వాత బీబీసీ డాక్యుమెంటరీ వచ్చింది. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ లింక్డ్ అండి. ఏముంది అంటే మిమ్మల్ని మేము ఈ మొత్తం వ్యవస్థ వెనుక జార్జ్ సోరోస్ ఉంటాడండి, గ్యారంటీ ఫండింగ్ అక్కడ నడిచింది. యూకే అయితే కంప్లీట్గా అతను ఆర్గనైజ్ చేసింది. కరెక్ట్ అండి. అలాగే అతని ఆధ్వర్యంలో ఒక 60 మీడియా కంపెనీలు,
నేను విజువల్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, దేశంలో లెఫ్ట్ ముసుగేసుకున్న 60 మీడియా కంపెనీలు అతని ఆధ్వర్యంలో అమ్ముడుపోయినాయి. కరెక్ట్ అండి. అందరూ లబ్ధప్రతిష్ఠులైన జర్నలిస్టులే కరెక్ట్ వాటిని లీడ్ చేస్తున్నది. కరెక్ట్ అండి. సో ఒక పక్క జార్జ్ సొరేస్, ఒక పక్క పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్స్, ఇవన్నీ వెరసి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే 2024లో ఆందోళనకరమైన పరిణామాలు ఏమన్నా సంభవించే ప్రమాదం మీకు కనిపిస్తోందా? ప్రమాదం ఉందండి. అంటే ఎవరు పవర్కి వస్తారో అనేది మీరు పక్కన పెట్టారు అంటే నెంబర్ ఆఫ్ ఓట్స్ కూడా తగ్గాను. ఇప్పుడు అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది మోదీ గారికి 2 సార్లు. 3ఓసారి రాలేదు అనుకుందాం, ఏదో జరిగి ఆ పరిణామంలో రాలేదు అనుకుందాం. కోalition గవర్నమెంట్ వస్తుంది. కోalition గవర్నమెంట్ రాగానే ఏమవుతుంది, కోalition ధర్మం డిఫరెంట్ ఉంటుంది. వాజ్పేయి గారు అన్నారు కోalition ధర్మం డిఫరెంట్ ఉంటుంది, డెసిషన్స్ అన్ని తీసుకోలేము, అందరినీ బ్యాలెన్స్ చేసి తీసుకోవాలి. అందరినీ బ్యాలెన్స్ చేసి తీసుకోవాలంటే ఏంటి, కాంప్రమైజ్ చేయాలి. ఎక్కడ కాంప్రమైజ్ అవుతుంది? కాంప్రమైజ్ ఎక్కడ అవుతుంది? నేషనల్ సెక్యూరిటీలో కాంప్రమైజ్ అవుతుంది. అంతకన్నా ఎక్కడ కాంప్రమైజ్ అవుతుందండి? పొలిటికల్గా ఎవరు పాలిటిక్స్లో కాంప్రమైజ్ చేసుకోరు. అంటే ఏం చేస్తారు, నేషనల్ సెక్యూరిటీలో కాంప్రమైజ్ చేస్తారు. మీరు డిఫరెన్స్ చూసారు అంటే 2014 నుంచి ఇప్పటిదాకా, లేకపోతే 2014 నుంచి ముందర మీరు టెర్రరిజం స్టార్ట్ అయిన, కాశ్మీర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు చూసారంటే ఒక 24 ఏళ్ల హిస్టరీ అది, 9-10 ఏళ్ల హిస్టరీ ఇది. ఇండియా హింటర్లాండ్లో ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరగలేదు లాస్ట్ 10 ఏళ్లలో. అంటే కరెక్ట్గా అదే చెప్పబోతున్నా. 2014 నుంచి ఇప్పటివరకు మనం హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం, లేదు ఎక్కడ. చాట్ తింటుంటే బాంబ్ బ్లాస్ట్ అవ్వడము, ప్రేయర్ చేసుకుంటే బాంబ్ బ్లాస్ట్ అవ్వడం ఎక్కడ చూడలేదండి. అంటే మన పోలీస్ ఫోర్సెస్ అంత వీక్ ఉన్నాయా, మన ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ అంత వీక్ ఉన్నాయా, మన ఐఎస్ సిచ్యువేషన్ అంత వీక్ ఉందా అని అనుకుంటే లేదండి. ద హోల్ థింగ్ స్టాప్స్ అట్ ఎ పొలిటీషియన్స్ టేబుల్. ఎవడో ఒక పొలిటీషియన్ టేబుల్ దగ్గర ఆగుతుంది ఇదంతా. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి, పోలీస్కి యాక్ట్ చేయడానికి పొలిటికల్ విల్ కావాలి. ఆ పొలిటికల్ విల్ లేక బాంబ్ బ్లాస్ట్లు అయ్యాయి. అది ఈయన ఇవ్వగలుగుతున్నాడు. ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. ఏంటి, మీరు బాటమ్ లైన్ సెట్ చేసేసారు అనుకోండి. ఇంటర్నల్ సెక్యూరిటీలోను ఇంటెలిజెన్స్ కమ్యూనిటీలో మీరు బాటమ్ లైన్ సెట్ చేయాలి యాజ్ అ పొలిటీషియన్. నేను కాంప్రమైజ్ వీటిల్లో కాలేను. సో ఇన్ దట్ నేషనల్ సెక్యూరిటీ కెన్ బి వన్. నాకు ఇంటర్లాండ్లో బాంబ్ బ్లాస్ట్ ఉంటే కుదరదు. మీరు ఏం చేయాలో అది చేయండి. ఇంటెలిజెన్స్ రాగానే ఇఫ్ యూ వాంట్ టు యాక్ట్, ఐఎమ్ గివింగ్ యూ బ్లాంకెట్ అప్రూవల్, ప్లీజ్ యాక్ట్ అని పొలిటీషియన్ చెప్పాడు అనుకోండి. యు ఆర్ సీయింగ్ ద రిజల్ట్స్ ఇన్ ద లాస్ట్ 9 years. సరే, జమ్మూ కాశ్మీర్లో అవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ ఇస్ ఎ డిస్టర్బ్డ్ స్టేట్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ దేర్. అది పక్కన పెట్టామంటే ఇంకా ఏ స్టేట్లోనూ జరగలేదు బాంబ్ బ్లాస్ట్లు అనేవి. అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజ్ బాంబ్ బ్లాస్ట్ అనేవి జరగలేదు. లోకల్గా ఏదో కొట్టుకోవడం అవన్నీ జరిగినవి, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ దెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజ్ బాంబ్ బ్లాస్ట్ అనేవి, టెర్రరిస్ట్కి ఫిదాయిన్ అటాక్స్ చేయడానికి 26/11 లాంటి అటాక్ కానీ, లేకపోతే హైదరాబాద్లో గోకుల్ చాట్లో కానీ, చార్మినార్లో అయిన బాంబ్ బ్లాస్ట్ లాంటివి కానీ జరగలేదు. పబ్లిక్ ప్లేసెస్లో పబ్లిక్ మనం బయటికి వెళ్తే ఏమైనా అవుతుందా అని భయపడేంత లెవెల్లో లేదు. సో పబ్లిక్ హెస్ కమ్ బ్యాక్ టు అ ప్లేస్ వేర్ నేను నా మెంటల్ ఇది జాగ్రత్తగా మెయింటైన్ చేసుకున్నానంటే సెక్యూరిటీ నాకేం భయం లేదు, నేను వెళ్ళొచ్చు అన్న ఒక సెక్యూరిటీకి వచ్చారు. మళ్ళీ ఎందుకు వచ్చింది? బికాస్ పొలిటికల్ విల్ ఇస్ దేర్. అదే పొలిటికల్ విల్ కాంప్రమైజ్ అయిపోయింది అనుకోండి, యూ విల్ గో బ్యాక్ టు ద బ్యాక్ ఓల్డ్ డేస్. వన్స్ అగైన్ దట్ ఇన్సెక్యూరిటీ విల్ కమ్ ఇన్ యాజ్ అ కామన్ మ్యాన్. మనకి ఆ సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీనే ఉంటుంది. మన పిల్లలు బయటికి వెళ్తే సేఫ్గా వస్తారని కూడా తెలియకపోతే ఈ ప్రతి ఏడాది మనం రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకోవడం, ప్రతి ఏడాది ఇండిపెండెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకోవడం అండి? మన దేశంలో మనం సేఫ్ లేమని తెలిస్తే. సో ఆ స్టేట్ గ్యారంటీ వస్తుందండి. సో చాలా లాంగ్ ఆన్సర్ ఇచ్చాను. ఇన్ షార్ట్ మీకు చెప్పాలంటే రిస్క్ ఉందంటే 100% రిస్క్ ఉందండి. మీరు పంజాబ్లో చూస్తున్నారు, రిస్క్ ఉందని చెప్తున్నారు. రిస్క్ ఆల్రెడీ వచ్చేసిందంట నేను. ఎందుకంటే యాజ్ అ సీనియర్ ఆర్మీ ఆఫీసర్ మీకు తెలుసు, మీరు ఈశాన్య రాష్ట్రాలు కూడా పనిచేశారు. మణిపూర్లో ఉన్న పట్టున హింస ప్రజ్వరిల్లుతోంది అంటే లోకల్ మీటీస్కిను అక్కడ క్రిస్టియన్ ట్రైబల్స్కి మధ్య నడుస్తున్న పోరాటం. దిస్ వాజ్ ఇంజనీర్డ్ అండ్ డాక్టర్డ్ బై చైనా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఏదో ఒక మూల నుంచి ఎవడో ఒకడు డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక జాతీయ పార్టీకి సీనియర్ నాయకుడు మాజీ అధ్యక్షుడిగా ఉండి ఈయన టెర్రరిస్ట్ ఫండింగ్ని ఆహ్వానించడం ఏంటి? అంత ఇన్నోసెన్స్ ఆయన అయ్యో వాళ్ళు చేశారా అని రేపొద్దున ఆయన తన అమాయకత్వాన్ని ప్రకటించే అవకాశం కూడా ఉంది. అవునా? ఆయన చెప్తే ఎవడు నమ్ముతాడండి? నువ్వు వెళ్ళి చేస్తున్నావు, ఎవరితో కలుస్తున్నా కూడా నీకు తెలియదా అంటే, ఇప్పుడు ఏదో నీరవ్ మోడీతో నరేంద్ర మోడీ ఫోటో ఎప్పుడో ఉంది. సో ఆయనే వాళ్ళే అన్నది కదా, కాంగ్రెస్ పార్టీనే కదా అన్నది. నీరవ్ మోడీతో ఆయన ఫోటో ఉంది అంటే నీరవ్ మోడీకి స్కామ్ ఛాన్స్ ఇచ్చింది ఆయనే, పారిపోమని కూడా ఛాన్స్ ఇచ్చింది ఆయనే అని అంటున్నారు కదా. అలాంటిది అదేలో ఆయనకు కూడా అప్లై అవుతుంది కదా. నువ్వు బయటికి వెళ్ళి యాంటీ ఇండియన్ గ్రూప్ ఎవరితో కలుస్తున్నావు అనేది నీకు లిస్ట్ వస్తుంది. ఒక ప్రశ్న కూడా అడగలేవా, నేను వీడితో కలుస్తున్నాను, వీడు ఏ పార్టీకి ఏం ఎలిజెన్స్ ఉంది, వీడు ఎక్కడి నుంచి వస్తున్నాడని? ఏమీ అక్కర్లేదండి. రాహుల్ గాంధీ రేపొద్దున అక్కడికి వెళ్ళినప్పుడు తనతో పాటు స్టేజ్ మీద ఈ తన్జీమ్ అన్సారీ ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పమానండి. చెప్పలేడు. 100 మంది నాతో ఫోటో తీసుకుంటారు అట్లా అని అందరూ తెలుస్తారని నాకనే డినయబిలిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ పాలిటిక్స్ అండి. అంటే అల్టిమేట్లీ ఏం స్కామ్ అయినా కూడా ఏమవుతుందంటే
జైలుకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు, మహా అంటే ఒకళ్ళు ఇద్దరు పాలిటీషియన్సే ఉంటారు. సో సైనింగ్ ఆఫ్ అథారిటీ ఎవరు ఉంటారు? పొలిటీషియన్స్ కింద లెవెల్లో అవుతుంది. సో ఏమవుతుందంటే డినైబిలిటీ, పొలిటీషియన్కి డినైబిలిటీ అయిపోయింది. ఆ సెక్రటరీ చేశాడు, ఈ అసిస్టెంట్ చేశాడు అంటారు, కానీ నేను చేయించాను నేను ఎప్పుడు ఏ పొలిటీషియన్ వచ్చి చెప్పడు. దిస్ ఇస్ ద సేమ్ థింగ్ దేర్ ఆల్సో. ఇప్పుడు రాహుల్ అమెరికా పర్యటనకి తెలుగు లింక్స్, తెలంగాణ లింక్స్ కూడా వెతికే పరిస్థితి ఏర్పడింది. రేవంత్ రెడ్డి అక్కడ 10 రోజుల కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. అవునండి, అవునండి, ఆయన కూడా వెళ్తున్నారు, టీపీసీసీ ప్రెసిడెంట్గా ఆయన కూడా వెళ్తున్నారు, చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ రూట్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచన చేయాలి. ఇక్కడి నుంచి అంటే ఆయన్ని ఎవరు సందేహించరు రేవంత్ రెడ్డిని, కానీ కాంగ్రెస్ పార్టీ ముసుగేసుకుని ఇంకెంతమంది వెళ్తున్నారు అక్కడికి? అవుతుందండి. ఏమవుతుందంటే మీకు మీరు ఇంకా థ్రెడ్ని ఇంకా డీప్గా చూసారంటే తెలంగాణకి ఎందుకు వస్తుంది? ఎందుకంటే 6 నెలలు తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఆ ఇంపార్టెన్స్ వాళ్ళకి కావాలి. తెలంగాణలో వాళ్ళు కొన్ని సీట్లు గెలవాలన్నా కూడా వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ కావాలి, వాళ్ళకు కూడా ఫండింగ్ కావాలి. సో రేవంత్ రెడ్డి కూడా కనిపించాలి మీడియాలో. అండ్ రేవంత్ రెడ్డి సీట్లు పంచేటప్పుడు యాజ్ అ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ బ్లెస్సింగ్ కూడా కావాలి. రాహుల్ గాంధీ బ్లెస్సింగ్ కావాలంటే రాహుల్ గాంధీ టూర్స్ అవి ఆర్గనైజ్ చేయాలి, ఆయన వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి. సో సర్ప్రైజింగ్ ఏం లేదు దానిలో, వాళ్ళు అసోసియేట్ అవుతారు. మీరు మోడల్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నెన్స్ మోడల్ మీరు చూసారు ఆల్రెడీ ఇండియాలో. వాళ్ళు ఎక్కడి నుంచి ఫండింగ్ తీసుకున్నారు? సిక్స్ ఫర్ జస్టిస్ నుంచి తీసుకున్నారని ఆ పన్ను అనే యాంటీ ఇండియన్ ఉన్నాడు, ఆయనే డిక్లేర్ చేశాడు కదా మీడియాలో మార్చ్ 2022లోనే ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో డిక్లేర్ చేశాడు. ఆయనకి మేము సపోర్ట్ చేశాం కాబట్టి ఇప్పుడు పంజాబ్లో ఖాళిస్తాన్కి ఆయన సపోర్ట్ చేయాలని క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. భగవంత్ మాన్ని చీఫ్ మినిస్టర్ చేయడంలో ఆయనకే చేయింది. పంజాబ్లో ఎట్లా గెలిచారు? ఒకటి ఫామ్ లాస్ మీద దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని 6 ఫర్ జస్టిస్ నుంచి వాళ్ళు సపోర్ట్ తీసుకుని వాళ్ళు పవర్లోకి వచ్చారు. ఇప్పుడు నౌ దే ఆర్ ద పంజాబ్ పీపుల్ ఆర్ ఫైండింగ్ ద ఎఫెక్ట్ ఆన్ గ్రౌండ్ అండి, ఏమవుతుంది అనేది. సో సిమిలర్ రూట్స్ మీరు తీసుకున్నారు అంటే ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ ఎ ప్రైస్. మీరు ఒక సొమ్ము చెల్లించాలి, తక్కువైనా ఎక్కువైనా మీరు సో మీరు ఇప్పుడు మీరు హిజ్బుల్ ముజాహిదీన్ నుంచి లేకపోతే జమాతుల్ ఇస్లామీ నుంచి మీరు సపోర్ట్ తీసుకుంటున్నారు. రేపు పొద్దున మీకు 40 నుంచి 80 సీట్లు అయినా కూడా వాళ్ళు ఏమంటారు? నీకు 40 నుంచి 80 అయ్యాయి, మా ఫండింగ్ వల్ల అయ్యింది, ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి. రీజన్ కూడా చెప్తా. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే కారణం ముస్లిం ఓటు కన్సాలిడేట్ అయింది, మా ఓటు వల్లే మీరు వచ్చారు కాబట్టి హోమ్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్ మాకు ఇవ్వండి అడిగారు. డిప్యూటీ సీఎం కూడా అడిగారు, 5 మినిస్టర్లు డిప్యూటీ సీఎం ఇవ్వండి మాకని అడిగారు. అయితే డీకే శివకుమార్ మొండి పట్టు వల్ల ఇంకో డిప్యూటీ సీఎం ఉండడానికి వీల్లేదని పట్టుబట్టడం వల్ల అక్కడితో ఆగింది వ్యవహారం. కరెక్ట్ అండి. సో సపోర్ట్ చేసిన వాడు అడుగుతాడు కదండి, నేను ఖర్చు పెట్టాను ఇప్పుడు నాకు ఎక్కడి నుంచి వస్తాయి పైసలు అడుగుతాడు కదా. సో ఆ పరిణామం వచ్చిందంటే అది దేశానికే లాస్ అండి. మీరు ఎవరి దగ్గర ఫండింగ్ తీసుకోండి, ఇండస్ట్రియల్ తీసుకోండి, బీజేపీ తీసుకుంటుంది, కాంగ్రెస్ తీసుకుంటుంది, వేరే పార్టీస్ కూడా తీసుకుంటారు. ప్రతి పార్టీకి అసోసియేట్ అయిన ఇండస్ట్రియలిస్ట్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి ఫండింగ్ తీసుకోండి, డిక్లేర్ చేయండి, ట్యాక్స్ కట్టండి, చేయండి, పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. పాలిటిక్స్లో అందరికీ ఉంటుంది, నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని, తప్పేం లేదు, దానిలో తప్పేం లేదు. మోడీ అయితే మేము కాలేమని అంటారు, కరెక్టే. కానీ దానికి ఏ దారి ఉపయోగించుకుంటున్నాం అనేది మీరు పాయింట్అవుట్ చేసినట్టు చాలా ఇంపార్టెంట్. ఆ దారి తప్పుడు దారి తీసుకున్నారు అంటే హూ విల్ పే ద ప్రైస్? ద ప్రైస్ విల్ పేడ్ బై ద పబ్లిక్ అండ్ బై ద కంట్రీ. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దానిలో డిబేటే లేదండి. సంబడి హ్యాస్ టు పే ప్రైస్ అండ్ దట్ విల్ బి ద పాపులేషన్. ఒక పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడానికి అంతరంగికంగా హోంమంత్రిగా అమిత్ షా చాలా గట్టిగా కృషి చేస్తూ వచ్చారు. అలాంటిది ఎవరు ఊహించని కార్నర్ నుంచి, అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్ నుంచి హఠాత్తుగా ఒక హింస ఇలా బయటకు వచ్చింది మణిపూర్లో. మణిపూర్ డెమోగ్రఫీని, టోపోగ్రఫీని మీరు ఒక ఆర్మీ అధికారిగా చూసే ఉంటారు. మీ సర్వీస్ పీరియడ్లో మీరు ఈ మైట్ ఆఫ్ వర్క్ దేర్ ఆల్సో. అంటే అక్కడ లోకల్గా ఉన్న హిందూ గ్రూప్ అది మీటాస్, వాళ్ళకిను ట్రైబల్ క్రిస్టియన్స్గా మారిన వారికి మధ్య ఉన్న పోరాటానికి ఖచ్చితంగా అది ఇంజనీర్ అయింది, డాక్టర్ అయింది, అది ఇక్కడి నుంచి కాదు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ నుంచి అనేది ఒక సమాచారం పటిష్టంగా ఉంది. థ్యాంక్స్ టు అజిత్ దోవల్ అండ్ జయశంకర్, వాళ్ళు ఎక్కడికక్కడ డెక్కన్ వేసి చూస్తున్నారు కాబట్టి దాన్ని అదుపులోకి తీసుకురాగలిగారు. కాకపోతే నేను కానీ కామన్ సివిలియన్గా నాలాంటి వాళ్ళకి వస్తున్న సందేహం ఏంటంటే, రేపొద్దున ఈ టెర్రరిస్ట్ గ్రూపులు, ఈ జిహాదీ గ్రూపుల నుంచి ఫండింగ్ తెచ్చుకుని కాంగ్రెస్ కనుక చెలరేగితే అసలు ఈశాన్య రాష్ట్రాలు మన దగ్గర ఉండే అవకాశం ఉందా? ఏది రూల్అవుట్ చేయలేమండి. మీరు ఇప్పుడు ఉండే అవకాశం ఉందా అంటే అది ఉంటాయి అని ఖచ్చితంగా చెప్పలేము, ఉండవు అని ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి చైనాకి ఇండిపెండెన్స్ వచ్చి ఆల్మోస్ట్ ఒకటే టైంలో వచ్చాయి, కొన్నేళ్ళ డిఫరెన్స్ తోటి. ఆ ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి చైనా ఏమంటుంది, కల్చరల్గా ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నీ మాతోనే ఎక్కువ లింక్స్ ఉన్నాయి, అవి చైనా భాగమే, టిబెట్ ఎట్లాగో చైనా భాగమో అవి కూడా చైనా భాగమే అని వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు.
అది కాంగ్రెస్ సపోర్ట్ దొరికిందంటే ఇంకా ఎక్కువ చేస్తారు. అంతే. సో కాంగ్రెస్ వాళ్ళు అంటే దేశం నుంచి విడిపోతాయి ఆ స్టేట్స్ అనే మాట పక్కన పెడితే ఏ పొలిటీషియన్ ఏ ప్రైమ్ మినిస్టర్ అది అలౌ చేయకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంక లైఫ్లో మళ్ళీ ఇంకో ఎలక్షన్కి గెలవరు వాళ్ళు, అట్లా జరిగిందంటే. కానీ ఏమవుతుందంటే ఇన్స్టెబిలిటీ పెరిగిపోతుంది. ఇన్స్టెబిలిటీ పెరిగిపోయిందంటే డెవలప్మెంట్ హిట్ అవుతుంది. డెవలప్మెంట్ హిట్ అయిందంటే ద హోల్ ఎకానమీ విల్ గెట్ హిట్. సో నేను ఐ థింక్ మీతో ఇదివరకు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మీ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లోనూ ఇదివరకు నెహ్రూ దాని తర్వాత ఇందిరాగాంధీ గవర్నమెంట్ టైంలోనూ డోంట్ లుక్ ఈస్ట్ అనే పాలసీ ఉండేది. అవును. డోంట్ లుక్ ఈస్ట్ అనే పాలసీలో మీరు యూ వుడ్ నాట్ ఫండ్ దోస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ బేర్ సర్వైవల్ కోసమని. ఇక్కడ 40 రూపాయల పెట్రోల్ ఉన్న తరుణంలోనే వాళ్ళు పాపం నార్త్ ఈస్టర్న్ స్టేట్లో బ్లాక్లో రోడ్ల మీద అమ్ముతారండి, జర్కెన్లో పెట్టి. అక్కడ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ ఉండవు ఎక్కువ, ఆ సప్లైలు రానివ్వరు. ఆ ఇండియన్ ఆయిల్ ట్రక్స్ని, ఆ నేషనల్ క్యారియర్స్ ఎవరైతే వాళ్ళని రానివ్వరు. సో ఏమవుతుందంటే స్టేట్ బయటనే బ్లాక్లో కొనుక్కుని బ్లాక్లో అమ్ముతారు. సో 40 రూపాయలు ఎవరు రానిరండి, ఎవరు రానిరు? ఈ లోకల్ గ్రూప్స్ అండి, ఈ లోకల్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళు రానివ్వరు. అండ్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఓపెన్ హ్యాండ్ ఉండదు వర్క్ చేయడానికి. సో ఒక యాక్షన్ తీసుకోవాలన్నా కూడా వీల్ హ్యావ్ టు లుక్ బ్యాక్ ఎట్ ద పొలిటికల్ విల్. పొలిటికల్ విల్ లేనప్పుడు డిఫెన్స్ ఫోర్సెస్ కూడా ఒక స్టెప్ వెనక్కి తీసుకుంటాయి. రేపు పొద్దున నేను డిఫెన్స్ ఫోర్సెస్ సర్వ్ చేస్తూ నేను ఒక యాక్షన్ తీసుకున్నాను పొలిటికల్ విల్ లేకుండా అంటే నా ఉద్యోగం మీదకి వస్తుంది కదండి, నువ్వు ఆర్డర్స్ ఎందుకు ఫాలో చేయలేదని. సో అండ్ మీకు అందులో క్రమశిక్షణ చాలా తీవ్రంగా ఉంటాయి. కోర్టు మార్షల్ కూడా చేస్తారు. ఇంటికి వెళ్ళిపోతారండి, క్యారియర్స్ పోతాయి. నీకు ప్రమోషన్ రాదు అంటే ఎవరు చేస్తాడండి? సో అలాంటప్పుడు రిస్క్ తీసుకోరు. నేను క్లియరెన్స్ తీసుకుని యాక్ట్ చేస్తానని డిఫెన్స్ ఫోర్సెస్ కూడా వెనక్కి తీసుకుంటారు. మీరు ఆర్మీ తీసుకోండి, లేకపోతే సిఆర్పిఎఫ్ తీసుకోండి, ఎవరైనా మాకు పొలిటికల్ ఆర్డర్స్ లేవు, అడ్మినిస్ట్రేషన్ ఆర్డర్స్ లేవు, మేము చేయమంటారు. సో ఏం చేస్తారు, శాంతి భద్రతలు మాత్రమే మెయింటైన్ చేస్తాం మేము, వాళ్ళు ఇవన్నీ చేస్తుంటే మేము పట్టించుకోమంటారు. పట్టించుకోపోవడానికి ఎందుకు? పొలిటికల్ విల్ లేదు, పొలిటికల్ హ్యాండ్ లేదు, మీరు చేయకండి, వాళ్ళు ఏమో చేసుకుంటారు. సో ఏమవుతుంది, మా కోర్స్మేట్స్ నాతో సర్వ్ చేసిన వాళ్ళు చెప్పేవాళ్ళు 40 రూపాయలు పెట్రోల్ ఉన్నప్పుడు మేము 80-85 రూపాయలు ఇచ్చుకునేవాళ్ళం పెట్రోల్ లీటర్ మా బండలో పోసుకోవడానికని. అలా జరుగుతున్నా కూడా లోకల్ అడ్మినిస్ట్రేషన్కి పోలీస్కి పవర్ లేదా అంటారా? పవర్ లేక కాదు, కానీ ఏంటంటే నడవనేయండి, నడుస్తుంది కదా నడవనేయండి. మనం చైనాని ఎక్కువ ట్రబుల్ చేయొద్దు, చైనాని ట్రబుల్ చేస్తే మనకే ట్రబుల్ అవుతుందని వాళ్ళకి ఒక ఇది ఉంటుంది. సో దట్ ఈస్ ది ఐడియా బిహైండ్. అంటే 62 సిగ్మా ఉండిపోయింది మనకి, ఒక అన్రిటన్ డిక్టన్ ఉంటుంది. మీరు మాట్లాడితే పొలిటికల్ సర్కిల్స్ డిప్లొమాటిక్ సర్కిల్స్ డోంట్ లుక్ ఈస్ట్ అనేది ఇట్ వాజ్ అన్ అగ్రీడ్ పాలసీ అండి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసేవారు కాదు, రోడ్లు కట్టడం కానీ రోడ్లు వైడెన్ చేయడం కానీ అలాంటి పనులు ఎక్కడ చేసేవారు కాదు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో. మీరు అస్సాం దాటంగానే మీరు రోడ్స్ చూస్తే ఎంత ఘోరంగా ఉండేవంటే అంత ఘోరంగా ఉంటాయి. ఈవెన్ దట్ ఈస్ చేంజింగ్ నౌ. అది ఇన్ఫ్రా బాగా డెవలప్ అవుతుంది కదా, డెవలప్ అవుతుంది. ఇంకోటి అంతా బాగా డెవలప్ అయితే థాయిలాండ్కి బై రోడ్ వెళ్ళిపోవచ్చు. కరెక్ట్. హోల్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా విల్ బి కనెక్టెడ్ అండి. సౌత్ ఈస్ట్ ఏషియా కనెక్ట్ అయిందంటే ఏంటి, డెవలప్మెంటే కదండి. రోడ్ మీకు వచ్చిందంటే ఆల్టర్నేట్ రూట్ ఆఫ్ ట్రేడ్ ఫర్ యూ. ఏదో అద్భుతం జరిగి అంటే కాంగ్రెస్ పర్సెప్షన్లో మాట్లాడుతున్నాను, కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే మళ్ళీ ఈ ప్రోగ్రెస్ అంతా రోల్ బ్యాక్ అవుతుంది కదా. కాకపోవచ్చు కానీ స్లో అయితే అయిపోతుందండి, స్టాల్ అవుతుంది. సో ఇన్ డెవలప్మెంట్ సర్కిల్స్ ఆర్ నేషన్ డెవలప్ అవ్వాలంటే మీరు ఒక పేస్ అంటే ఏమవుతుందంటే ఒక మ్యారథానే అనుకోండి, 40 కిలోమీటర్స్ మ్యారథాన్ పరిగెడుతున్నవాడు 15 కిలోమీటర్స్ స్పీడ్లో పరిగెడితే గెలవాలి అనుకుంటే వాడు 17 కిలోమీటర్స్లో పరిగెట్టి దాని తర్వాత 13 కిలోమీటర్స్కి వచ్చాడు అంటే ఏమవుతుంది, వాడు 4 కిలోమీటర్స్ లూజ్ అయ్యాడు. అంతే, అది పురోగతి కాదు, అది వెనక్కి రావడమే. సో 15 కిలోమీటర్స్లో పరిగెడుతున్న వాడు ఆ 13 కిలోమీటర్స్ పరిగెడుతున్న వాడితో క్యాచప్ చేసి వాడిని ఓవర్టేక్ చేస్తాడు. సో యు ఆర్ రిగ్రెసింగ్. ఇన్ షార్ట్ ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ యూ, ఒక స్పీడ్లో ప్రోగ్రెస్ అవుతుంది. ఇప్పుడు ఏడాదికి 50,000 కిలోమీటర్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నారని, హైవేస్ కడుతున్నామని వచ్చింది. ఆ 50,000 40,000 అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్లీ యు ఆర్ లూజింగ్ దట్ 10,000 అండ్ దెన్ యు ఆర్ స్లోయింగ్ డౌన్ ఆన్ మెయింటైనింగ్ దోస్ 10,000 ఆల్సో. సో మీకు డబుల్ ఎఫెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ రిగ్రెస్ ఓన్లీ, ప్రోగ్రెస్ కాదు. సో మీరు గుండెలు బాదుకునేది ఏం లేదు. ఇక మేము 50,000 కావట్లే కానీ 20,000 చేస్తున్నాము అంటే దేశం వెనక్కి వెళ్తుందని అర్థం అది. సో దట్ ఈస్ రిగ్రెస్ ఓన్లీ. సో అది అయ్యే రిస్క్ ఉందా అంటే 100% అయ్యే రిస్క్ ఉందండి. దెర్ ఇస్ అ రిస్క్ దట్ వే. సో యూ నీడ్ సంబడి హూస్ ఫోకస్డ్ అబౌట్ infrastructure has to be a separate push.